అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సిగాచి పరిశ్రమలో ప్రమాదం జరిగి 4 నెలలవుతున్నా బాధితులకు పూర్తి స్థాయిలో పరిహారం లభించలేదన్నారు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్. ఈ మేరకు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కలిసి వినతి పత్రం ఇచ్చారు. ప్రమాదం జరిగి 4 నెలలవుతున్నా 54 మంది మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున మాత్రమే ఇచ్చారని గుర్తు చేశారు. మిగతా 75 లక్షల రూపాయల పరిహారం బాధిత కుటుంబాలకు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సిగాచి ఘటన జరిగి 4 మాసాలు పూర్తయింది. ఆగమేఘాల మీద మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మరి 1 కోటి రూపాయలు ఇప్పిస్తామని చెప్పి ఆయన కూడా చేతులు దులిపేసుకున్నాడు. మరి కంపెనీ వాళ్ళు కూడా బాటంగా ప్రెస్ నోటు రిలీజ్ చేసిండ్రు, వాళ్ళు కూడా చేతులు ఎత్తేసిండ్రు. మరి ఈ రోజు వరకు ఆ సమస్య అపరిష్కృతంగా ఉండటం, మరి ఆ కుటుంబాలందరూ కూడా బాధిత కుటుంబాలు ఎప్పుడొస్తే అని ఎదురు చూస్తున్నారు. మరి తొందరగా ఆ సమస్య పరిష్కారం కావాలని చెప్పి కలెక్టర్ను కోరడం జరిగింది. గతంలో కూడా మరి మంత్రి గారు మా హరీష్ రావు గారు మరి అడిషనల్ కలెక్టర్కు అదే రకంగా కలెక్టర్ కూడా మరి చెప్పడం జరిగింది. మరి ఈరోజు వాళ్ళు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. మరి అదే రకంగా వాళ్ళు ఏదైతే ఇస్తామన్నారో అది ఇవ్వకుండా కంపెనీ పునరుద్ధరణ చేసుకుంటా ఉన్నారు. మరి ఆ కుటుంబాలు వచ్చి వీళ్ళందరికీ మా శ్రీకాంత్ వాళ్ళ అందరికీ ఏమైంది ఎప్పుడు ఇప్పిస్తారని ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి తొందరగా ఆ సమస్య పరిష్కారం కావాలని చెప్పి పరిష్కరిస్తారని చెప్పి మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సత్వరంగా పరిష్కారం చేయాలని చెప్పి మేము కోరడం జరిగింది. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.